ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం వై వీనస్ ఈజ్ డ్రై అండ్ ఎర్త్ ఈజ్ వెట్. మన భూగోళం ఏమో నీరుతో నిండుంది, శుక్రగ్రహం ఏమో డ్రైగా ఉంది. ఎందుకు? నీరు లేకుండా ఉంది. ఇవి రెండు ట్విన్ ప్లానెట్స్, అంటే ఒకేసారి ఏర్పడ్డాయి. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్య కుటుంబం నుంచి మన భూమి, భూగోళము, దాంతో శుక్రగ్రహము ఒకేసారి ఏర్పడ్డాయి. చాలా సిమిలర్గా ఉంటాయి. ట్విన్స్ అంటారు, అంటే కవల పిల్లలు అన్నమాట ఇవి రెండు. ఎందుకని? వాటి సైజులో కానీ మాసులో కానీ ఏ రకంగా చూసినా శుక్రగ్రహము దాంతో మన భూగోళము చాలా వరకు సిమిలర్గా ఉంటాయి, చాలా విషయాల్లోనమాట. అలాంటప్పుడు మన భూమి మీదేమో లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఉండడానికి కారణం నీరు. రెండోది, భూమి సూర్యుడి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. దాంతో 30% లెస్ సూర్యుడికి శుక్రగ్రహానికి భూమికి ఉన్న దానిలో 30% దగ్గరలోనే సూర్యుడికి రెండో ప్లానెట్ కింద ఉంది. దాని తర్వాత మనం మెర్క్యూరీ అంటే బుధగ్రహం, శుక్రగ్రహం, భూమి, మార్స్, అంగారకుడు, ఈ నాలుగిటిని ఇన్నర్ ప్లానెట్స్ అంటారు. అది రెండవ ఇన్నర్ ప్లానెట్. రెండోది రాకీ. మన భూమి మీద ఎలా అయితే రాళ్ళు రప్పలు ఉన్నాయో, నేల ఉందో, శుక్రుడి మీద కూడా రాళ్ళు రప్పలు అలాగే ఉన్నాయి, రాకీ. అయినప్పటికీ మన భూమి మీదేమో జీవం ఉండి నీళ్లు ఉన్నాయి. 3/4 నీళ్లతోటే నిండుంది మన గ్రహం. మొత్తం మన భూమి మీద ఉన్న నీటిని సర్ఫేస్ ఏరియా మీద కనుక స్ప్రెడ్ చేసినట్లయితే, అంటే సముద్రాల్లో లోతు 10 కిలోమీటర్ల లోతు ఉంది కదా పసిఫిక్ ఓషన్, దరిదాపు 3 కిలోమీటర్లు లోతు ప్రతి సముద్రం ఉంది. ఇది హిందూ మహాసముద్రం కానీ లేకపోతే అట్లాంటిక్ మహాసముద్రం కానీ. ఈ నీటిని అంతటినీ భూగోళం మీద కనుక స్ప్రెడ్ చేస్తే 3 కిలోమీటర్ల మందాన్ని ఉంటుంది. నీటి మందం 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే 1,00,000 రెట్లు తక్కువ ప్రస్తుతం శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం శుక్రగ్రహంలో H2O రూపంలో లోపల కానీ నీరు ఉండొచ్చు. ఆ నీటిని శుక్రగ్రహం ఏరియా, ఎందుకంటే ఆల్మోస్ట్ భూమిని అది సమానమే, స్ప్రెడ్ చేసినట్లయితే ఇక్కడ మనకేమో 3 కిలోమీటర్ల మందాన నీళ్లు ఉంటే ఆ ఏరియాకి, శుక్రగ్రహం మీద 1.2 సెంటీమీటర్లు, అంటే ఒక అంగుళం కంటే తక్కువ ఉంటుందన్నమాట, చాలా తక్కువ. ఎందుచేత అని చెప్పి శాస్త్రజ్ఞులను వేధిస్తూ ఉంది. ఒకటి ఏంటి అంటే, అది శుక్రగ్రహం చాలా వేడిగా ఉంటుంది. ఈ వేడిగా ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మన భూమి మీద 77% మనకి నైట్రోజన్ ఉంది, 21% ఆక్సిజన్ ఉంటే, అక్కడ 97% కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అసలు ఆక్సిజనే లేదు, చాలా తక్కువ. అందుకని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, కార్బన్ డైఆక్సైడ్ ఉండబట్టి అది గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి అది చాలా వేడిగా ఉంటుంది. అంతేకాకుండా దాని మీద వాతావరణం, ఇక్కడ మనకి సముద్ర బొడ్డున 1 అట్మాస్ఫియర్ అంటే 90 రెట్లు ఎక్కువ శుక్రగ్రహం మీద. 90 రెట్లు. ఒక అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటే అక్కడ 90 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది. సర్వే అవ్వలేము. దాని తర్వాత విపరీతమైన ఎదురు గాలులు వీస్తూ ఉంటాయి. దానివలన ఏమవుతుందంటే, సూర్యుడు ప్రకాశించే ఏరియా మీద ఉన్న గాలులు, సుడిగాలులు తిరుగుతూ ఉండబట్టి శుక్రగ్రహం చుట్టూ దానికి పగలు రాత్రి వేడి ఎక్కువగా, పగల టైం ఎక్కువ ఉండి రాత్రిపూట చల్లగా ఉండడం అంటూ ఉండదు. 471 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది యావరేజ్ మీద. అంటే పొగలైనా రాత్రి అయినా 471 డిగ్రీల సెంటీగ్రేడ్. దగ్గరగా ఉన్న మెర్క్యూరీ చాలా దగ్గరగా ఉంది, అంత వేడి ఉండదు. మన భూమి మీద 15 డిగ్రీల సెంటీగ్రేడే, 14.6 డిగ్రీలు అలాగే ఉంటుంది. 14.9, 15 కంటే తక్కువే యావరేజ్, కానీ 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఏది ఎండాకాలమైనా వానాకాలమైనా, అటు ధృవాల దగ్గర ఇదైనా, ఈ సముద్రాల్లో ఉష్ణోగ్రతలు చూసినా, ఏం చూసినా మన భూమి మీద యావరేజ్ ఉష్ణోగ్రత భూగోళం యాజవులుగా భూమి పుట్టినప్పటి నుంచి
15 డిగ్రీల సెంటీగ్రేడ్ తోటి ఉంది. అదే శుక్రగ్రహం 471. మరి నీరు ఆవిరైపోక ఏమవుతుంది? అంతేకాకుండా అటామిక్ స్టేజ్లో ఉంటుందన్నమాట. అందుకని శాస్త్రజ్ఞులు ఎందుకు దీనికి కారణం అంటే ఈ మధ్య అక్కడ కెమిస్ట్రీ తెలుసుకోవాలి. మన వాళ్ళు శాటిలైట్స్ పంపించారు, సోవియట్ రష్యా, దాని తర్వాత మన నాసా కూడా. సోవియట్ రష్యా పంపించింది, దిగిన గంటలోపే అది బర్న్ అయిపోయింది లెడ్. ఎందుకని 471 డిగ్రీల సెంటీగ్రేడ్లో అసలు సర్వే అవ్వదు, లెడ్డే సర్వే అవ్వదు, కరిగిపోతుంది. అందుకని ఏమైనా గ్యాసెస్ అవి ఉన్నా కూడా అంత వేడిలో అవి స్ప్లిట్ అయిపోయే జరుగుతుంది. అందుకని శాస్త్రజ్ఞుల ఉద్దేశం ఏంటి అంటే HCO అంటే హైడ్రోజను, కార్బన్ మొనాక్సైడ్, కార్బను, ఆక్సిజన్. ఇప్పుడు H2O వాటర్ కావాలి. H2O వాటర్ కాంబినేషన్ పడడానికి శుక్రగ్రహం మీద అవకాశాలు లేకుండా అయిపోయింది. ఎందుకని? ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఉన్న నీరంతా కూడా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఎగిరిపోయి ఆవిరి రూపంలో ఉంటే ఆవిరి కూడా ఇంకా 4-5 వేడితోటి 471 డిగ్రీలు అనేసరికల్లా స్టీమ్ యొక్క టెంపరేచర్ ఆ లెవెల్లో ఉంటుంది. అందుకని మళ్ళీ H2O ఫామ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. హైడ్రోజన్ ఏమవుతుంది? స్ప్లిట్ అయిపోతుంది. కార్బన్ మొనాక్సైడ్ ఉంది, అది కార్బన్ డయాక్సైడ్ కింద మారుతుంది. 97 పాళ్ళు కార్బన్ డయాక్సైడే ఉంది కాబట్టి ఆ ఉష్ణోగ్రతకి. అందుకని CO2 కింద మారిపోతుంది. H ఏమో ఎగిరిపోతుంది, బయటికి శుక్రగ్రహం నుంచి ఎగిరిపోతుంది. అందుకని H2O ఫామ్ అవటం లేదు. మన భూమి మీద ఉన్న పరిస్థితుల ప్రకారం ఇక్కడ నీరు ఉంటుంది, అక్కడ నీరు లేకుండా అయిపోయిందన్నమాట. దాని తర్వాత భూమి తన చుట్టూ తాను 23 గంటల 56 నిమిషాలు, 24 గంటలు అంటాం. అలాగే సూర్యుడి చుట్టూ 365 పావు. అందుకని నేను 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ అని 366 చేస్తాం. కానీ శుక్రగ్రహం మీద తన చుట్టూ తాను తిరగడానికి 243 ఎర్త్ డేస్ పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి, సూర్యుడు చుట్టూ తిరగడానికి 224 రోజులని తిరిగి వచ్చేస్తుంది. తన చుట్టూ తాను తిరిగే కంటే సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చే ఇయర్స్, శుక్రగ్రహం ఇయర్ చాలా తక్కువ, 224.7 ఎర్త్ డేస్ అన్నమాట. అందుకని ఈ ఎక్స్పోజర్, హీలియస్ అంటే సూర్యుడికి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది సూర్యుని మీద. అందుకని కెమిస్ట్రీని అర్థం చేసుకుంటే తప్పించి కానీ ఇంత పోలికలు ఉండి, సేమ్ సైజు ఉంది, డయామీటర్ కూడా ఆల్మోస్ట్ సేమ్, గ్రావిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్, దాని తర్వాత ఎస్కేప్ వెలాసిటీ కూడా ఆల్మోస్ట్ సేమ్, డెన్సిటీ సేమ్, అన్నీ సేమ్గా ఉన్నాయి. ట్విన్ ప్లానెట్స్ ఇవి రెండు, ఎర్త్ను అదే. దానివల్ల గ్రావిటీ కూడా సేమే ఆల్మోస్ట్. మనకి 9.81 మీటర్స్/సెకండ్ స్క్వేర్ అయితే అది 10 ఉంటుంది అన్నమాట, ఇన్స్ట్రుమెంట్ 11 అలాగా. ఎస్కేప్ వెలాసిటీ కూడా చాలా దగ్గరలో, అయితే తక్కువ ఎక్కువ. వీటిలో గ్రావిటీలో కూడా చాలా తక్కువ, 8 పాయింట్ సంథింగ్ ఉంటుంది, 9.8 మనకి ఉంటుంది అన్నమాట. ఎంత ఉన్నా భూమి మీదేమో లైఫ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, మన శుక్రగ్రహం మీద లేవు. అందుకని ఈ ఫ్యూచర్ రానున్న మనం శాటిలైట్స్ పంపిస్తున్నాము ఒక 10-15 సంవత్సరాలలో. ఆ సందర్భంలో శాస్త్రజ్ఞులు వీళ్ళు అభిప్రాయపడుతున్నట్లు HCO ఉందా లేదా, అది ఎంతసేపు ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి, అది కారణం అయ్యి ఉండవచ్చు శుక్రగ్రహం మీద నీళ్లు లేకుండా ఉండడానికని, లేకపోతే మరి. అందుకని కెమిస్ట్రీ తెలిస్తేనే తప్పించి కానీ మనం అనలైజ్ చేయలేం. ఎందుకని ప్రతి పదార్థాలకి, మ్యాటర్కి లక్షణాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి ఆ కెమిస్ట్రీ. ఎప్పుడైతే ఈ రసాయనిక మార్పులు వీటి గురించి తెలుసుకుంటామో, ఎలక్ట్రానిక్ కాంబినేషన్ తెలుసుకుంటామో, దాని తర్వాత ఈ మాలిక్యులర్ బిహేవియర్, మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకున్నట్లయితే తెలుస్తూ ఉంటుంది. అందుకని మనం ఈ HCO+ దీనిలో అణువులు ఎలా జరుగుతాయి, 97 కార్బన్ డయాక్సైడ్, దాంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన ఉండే ఎఫెక్ట్స్, ఇవన్నీ శుక్రగ్రహం మీదేమో నీళ్లు లేకుండా చేసింది, భూమితో అతి సమానంగా ఉన్నాను, భూమి మీదేమో నీరుంది, వెట్ ఉంది. అందుకని వీనస్ డ్రై, ఎర్త్ ఈజ్ వెట్ అని చెప్పి ప్రస్తుతానికి మనం అనుకుంటున్నాం.
దాని మీద పరిశోధనలు జరిపినప్పుడు ఇక్కడికి అక్కడ సిమిలర్. మనం కంపేర్ చేసుకోవాలి. మన భూమి మీద నుంచి ఇతర గ్రహాలను కూడా కంపేర్ చేసుకున్నప్పుడే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ ఫిజికల్ కెమికల్ కండిషన్స్, అలాగే ఈ ఎలక్ట్రాన్స్ ఎలా అయితే ఉన్నాయి, వాటి యొక్క కాంబినేషన్ ఏమిటి అని చెప్పి తెలుసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ స్పేస్ సైన్స్ అన్నది రానున్న తరం చాలా ఎక్కువగా పరిశోధనలు చేయాలి. వారందరూ కూడా యంగ్ సైంటిస్టులు డెవలప్ అవ్వాలి. మోక్షాన్ని వదిలేసి ఏవో రకరకాల పురాణాల్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి అనుకునే దానికంటే శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకున్నప్పుడే మనం ముందుకు అడుగు వేయగలం. రానున్న తరం అంతా యువతరం, యువ శాస్త్రజ్ఞులదే. శాస్త్రీయ దృష్టితోటి పరిశోధనలు జరపాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.